హక్కుని ప్రతి ఒక్కరూ వినియోగించుకోమని ఎన్నికల అధికారులు తెలియజేస్తున్న తరుణంలో మెదక్ జిల్లా నర్సాపూర్ స్థానికుడు అయిన మహమ్మద్ అజర్ ఓటు వేయడానికి రాగా అతని ఓటు డిలీటెడ్ అని ఉందని, ఆయనకు ఓటు వేసుకునే అర్హతను తీసేశారు ఎన్నికల అధికారులు. తన ఓటు తాను ఎందుకు వినియోగించుకోవద్దని, అదేవిధంగా చాలా మంది ఓటర్ల పేర్లు డిలీట్లో రావడం మూలంగా వారి ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారని ఓటరు తన బాధని మీడియా ద్వారా వినియోగించుకోవడం జరిగింది. అదేవిధంగా సంబంధిత బూత్ అధికారిని వివరణ కోరగా అది డిలీటెడ్ లో ఉన్నందున తాము ఏం చేయలేమని సమాధానం ఇవ్వడం జరిగింది. ఇలాంటి సంఘటనలు ఎన్నికల అధికారులు స్పందించి ఓటర్లకు సరైన న్యాయం చేయాలని సందర్భంగా వారు కోరడం జరిగింది. గత 18 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ నర్సాపూర్ నియోజకవర్గంలో క్రమం తప్పకుండా ప్రతి 5 సంవత్సరాల సారి నేను నిర్విరామంగా ఓటు హక్కును వినియోగించుకున్నాను. ఈసారి నాకు గత ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా నేను నా యొక్క ఓటు హక్కును వినియోగించడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఎంపీ ఎలక్షన్లో నా ఓటు తొలగించడం జరిగింది. దానికి కారణాలు ఏంటో నాకు తెలియడం లేదు. ఎలక్షన్ అధికారులు వాళ్ళు ఆన్లైన్లో డిలీట్ కాబట్టి దాన్ని మేము ఏం చేయలేమని చెప్తున్నాం. నా పేరు వేణుగోపాల్ రెడ్డి, ప్రిసైడింగ్ ఆఫీసర్. నేను ఈ 279లో నర్సాపూర్లో పనిచేస్తున్నాను. మరి ఓటరు అతను ఐడెంటిఫికేషన్లో మరి మార్పుడు కాపీలో అతనేది డిలీటెడ్ అని మరి స్టాంప్ వేయడం వలన మేము ఓటుకి వేయడానికి అనుమతించడం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.